అది గ్యాస్కెట్ పోతే అవుతుంది అట్లా. ఎంతోమంది డ్రీమ్ ఉంటుంది చూసినారా కవాసాకి అని. నాకు కూడా ఉండే చిన్నప్పటి నుంచి. నా దగ్గర ఒక నార్జో ఫోన్ ఉంటుండే. ఆ నార్జో ఫోన్లో బ్యాక్ పౌచ్ ఉంటుంది చూసినారా, అందులో పెట్టుకున్నాను నేను. వెనకాల పౌచ్ చేయించుకుంటుంటే నేను వెనకాల నాది ఫోటో చేయించుకొని పెట్టించుకుంటుండే పౌచ్. ఫైనల్లీ డిన్నర్ పెట్టుకొని నడుచుకుంటూ పోతుంది స్పీడ్ బ్రేకర్లకు. పెద్ద ఉంటాయి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు. దా స్క్వాట్స్ చేసామంటే ఇంక 2 డిస్కులు కదా, ఒక్క సైడ్కి వచ్చేసి 2 వస్తాయి కదా. సో ఆ రెండింటికి కలిపి 12,000. రెండింటికి కలిపి 12,000. ముంగనే 4 వేయాలి కదా, అంటే 24,000 ముంగట చేంజ్ చేయాలంటే బ్రెంబు వేసుకుంటే. అమ్మా ఘోరంరా బాబు. ఊరు రేపు రా నాయన కూడానా, మనం ఇలా స్టాండ్ వేసి ఉరకలేం దీన్ని. ఆగమా చెక్ చేయి, చూడు ఒకసారి దాన్ని. ఒకసారి ఇట్లా తిరగాలి, ఇట్లా చూడు కిందకి, ఇటు సైడ్ కూడా. మన గ్యాప్లలో చెక్ చేయరా, లైట్ ఎందుకు టిల్ట్ అవుతుంది. ఆడ లైట్ ఆయిల్ కాడుతుంది కింద. అది గ్యాస్కెట్ పోతే అవుతుంది అట్లా. ఎటు కట్టుకో. చేస్తా జై శ్రీరామ్. కొంచెం ఇది నడిచేటప్పుడు అటు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది లైట్ ఇట్లా. ఇటు ఏడ లేదు ఆయిల్ లీకేజ్, ఇటు ఏడ లేదురా ఆయిల్ లీకేజ్, ఇటు ఏడ లేదు ఆయిల్ లీకేజ్, ఇటు ఏడ లేదు. సీలింగ్ల దగ్గర ఏడ లేదు, అటు సైడ్ ఉంది. అయ్యో కనబడుతుందో కనబడతలేదో. నేను ఫోన్లో తీస్తా, ఫోన్లో వీడియో తీస్తా. ఎక్కువ కూర్చో. ఫస్ట్ టైం మౌంటైనర్ వ్యూ. కొంచెం కరెక్ట్ ఉందా యాంగిల్ చూడాలా? ఉన్నాడు మరి ముంగడుకో. మరి నేను ఒక్కొని వస్తా. ఆడ స్పీడ్ బ్రేకర్ల కదా గుద్దెళ్దామన్నారా బాబు దేంతో. రైట్ సెట్ అయినా అనుకుంటే వ్యూ. చలో లెట్స్ గో. జై శ్రీరామ్.
దారా అంతగాడ రారా తినాలడా బ్రేక్ఫాస్ట్ చేయాలా. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇలా ఉన్నారు అందరూ. సో ఈరోజు వచ్చేసి మనం సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం. నార్మల్ సర్వీస్ చేపిద్దాం అనుకున్నాను నేను మొన్ననే. వచ్చిన తర్వాత మనం వాడు ఆయిల్ మార్చినా అన్ని సర్వీస్ చేయించినా అని పెట్టినా అని చెప్పినాడు. సర్వీస్ చేయించేసి అయితే పెట్టిన బ్రో అని చెప్పిండు. కాకపోతే వాడు చేయించినా చేపించలేడు మనకు తెలియదు కదా. ఎందుకంటే నేను నిన్న నైట్ అనుకుంటా, నేను సాయంత్రం చెక్ చేసినప్పుడు నాకు ఆయిల్ లీక్ అనేది కనబడ్డది. సో అది బేసిక్గా అది గ్యాస్కెట్ ఉంటుంది. గ్యాస్కెట్ అనేది కరిగిపోయినప్పుడు అది అరిగిపోతుంది, దాని నుంచి లీక్ అవుతుంది అది. సో అది మార్పిచ్చేయాలా అంటే ఇప్పటిదాకా అయితే కొంచెం అయితే ఆయిల్ వెళ్ళిపోయినట్లే కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఎట్లయినా చేంజ్ చేద్దాం అనుకున్నావు కదా, నేను సర్వీస్ మళ్ళీ చేపిద్దాం అనుకున్నావు కదా. సో మరి చేపించేద్దామని వెళ్తున్నాం. చాలా పని ఉంది ఇప్పుడు చేయాల్సిందే. ఇక్కడ తినేసి వెళ్దాం. ఉందా గాలి అట్లా రావన్నా? పర్లేదు కావచ్చు. ఫోర్టీన్ అందులో గాలి వెళ్ళిపోతుందిరా టైర్ల నుంచి. రిమ్ బెండ్ లేకున్నా కానీ రిమూవ్ మీద కొట్టన్నా. బెండ్ ఉందంటారా? తీస్తారు కదా బెండ్? ఎక్కడ? ఇటు బ్యాక్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ఇటు స్ట్రేట్ వెళ్తాం బ్రిడ్జ్ సైడ్. ఆమరాన్ బ్యాటరీ షాప్ ఉంది, పక్కకే ఉందా? చాలా ఉంటుంది ఇప్పుడు. బ్యాటరీ షాప్ పక్కదేనా? ఎంత అన్నా? కొట్టు 20 కొట్టురా, 20 కొట్టు. బండి షోరూమ్లో చేస్తారు కావచ్చు కదా. సరే మరి షోరూమ్కి వెళ్ళిపోందా, ఇట్లా వెళ్ళిపోయి షోరూమ్కి వెళ్ళిపోందా. ఒకవేళ అడగాలేదనుకో ఇక్కడ చేసుకోవచ్చు. అదే కొంచెం ఉన్నదిరా. ఆమరాన్ షాప్ ఇది ఉంటుంది ఒకటి, ఇది అదే ఆమరాన్ పక్కన సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేరా కాచి ఇది అంటున్నా. ఇది వాంటెడ్ వీల్, ఇది అదేరా 2 వీల్ అండ్ 4 వీల్. అదే వర్క్స్. ఆమరాన్ కదా, ఆమరాన్. ఓకే దీని పక్కది. సరే షోరూమ్ అయితే వెళ్ళిపోం. మ్యాప్స్ పెట్టి షోరూమ్లో అయితే షోరూమ్లో వేయించేద్దాం, లేదు అంటే ఇక్కడికి వచ్చి వేయించుకుందాం.
అరే ఏవో సిల్లకించు మరా గుద్దలు దమ్మరా, రోడ్ మంచిగా లేదు, నువ్వు దిగాల తాపకు. తాపకు దిగాల నువ్వు. ఆయిల్ చేంజ్ చేయాలా, స్పార్క్ ప్లగ్లో ఎట్లనో చెక్ చేయించి క్లీన్ చేయాలా. నైస్, థ్యాంక్ యూ. స్పార్క్ ప్లగ్లు ఎట్లనే చెక్ చేయించి క్లీన్ చేయాలా. సో మంచిగా లేకపోతే కొత్త వేసేద్దాం. ఎన్జీకే లేకపోతే దగ్గర నార్మల్ ఉన్నాయంటే నార్మల్ వద్దు, నార్మల్ ఉంటే ఆగుదాము, ఆగి ఎన్జీకే ఆర్డర్ పెడతాను నేను. ఎన్జీకే వేసుకుందాం. చూసిన ఒక్క స్పార్క్ ప్లగ్ వచ్చేసి 2200 ఉంది. 4 కావాలి మనకు, 10,000 అవుతుంది 4 ఇట్లకు స్పార్క్ ప్లగ్స్ ఎన్జీకే. ఒరే అమ్మా, చిన్న స్పేర్ బ్రేకర్ కూడా తాకుతుంది ఇది. ఆయిల్ మెల్లిగా లీక్ అవుతుంది కదా దాని సైడ్ నుంచి. మా గ్యాస్ కిట్ ఎంత ఉండదు, అది గ్యాస్ కిటే దీంట్లో చెప్పాలంటే గ్యాస్ కిటే చీప్, అన్నీ ఎక్స్పెన్సివే. అమ్మ వెనక సీట్ అయితే అడిగినా నేను, వెనక సీట్ అడిగితే 55,000 అన్నాడు. ఘోరంగా కాస్ట్ ఉన్నాయి, ఉంటాయని తెలుసు కానీ మామూలుగా లేవు బాబు. అమ్మ అది డిస్క్ జస్ట్ ప్యాడ్స్ ఉంటాయి చూసినావా, డిస్క్ మన బ్రంబో డిస్క్ ప్యాడ్స్ వేసామంటే ఇంక 2 డిస్కులు కదా, ఒక్క సైడ్కి వచ్చేసి 2 వస్తాయి కదా. సో ఆ రెండింటికి కలిపి 12,000, రెండింటికి కలిపి 12,000. ముంగనే 4 వేయాలి కదా, అంటే 24,000 ముంగట చేంజ్ చేయాలంటే బ్రంబో వేసుకుంటే. అమ్మా ఘోరంరా బాబు. దిగు డిన్నర్ పెట్టుకొని నడుచుకుంటూ పోతుంది స్పీడ్ బ్రేకర్లకు. పెద్ద ఉంటాయి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు. దా దించేసిన ఇప్పుడు ఆయన, ఎందుకంటే కింద రాకుతుంది, సర్రమని రాకపోతుంది. ఎంత పెద్ద ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు. ఆడ ముంగట ఉంటుంది చూడు సీన్. అండ్ ఊరు లేపుర్రా నాయన కూడానా, మనం ఇలా స్టాండ్ వేసి ఉరకలేం దీన్ని, ఆగమా. ఈడేడు మనోడేడి ఎట్లుంది రోడ్డు, ఉత్తపండి దాటేందుకే కష్టం ఉంది. 10 ఏడా దాటుతుంది. దరిద్రం ట్రాఫిక్ రా బాబు, ఇట్లా చెమటలు కారిపోతున్నాయి అసలు. బండి అయితే ఒక దగ్గర ఒక 20 సార్లు అయిపోయింది వచ్చి బండి హీట్కి. 108 సెల్సియస్ టెంపరేచర్ రీచ్ అయింది, 108 ఘోరంగా. చెమటలు కారిపోతున్నాయి లోపల, మొత్తం ఇట్లా వేడి వస్తుంది. ఇట్లా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అయితే నాకు ఇక్కడ కాళ్ళ దగ్గర ఇట్లా ఒక పొక్కు వచ్చింది, ఇట్లా నీళ్ళతో వస్తుంది చూసిన ఒక పొక్కు, ఆ పొక్కు వచ్చింది నాకు అనవసరంగా. ఇట్లా స్లో మనం ట్రాఫిక్లో నడపలేము దీన్ని, ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలేను నేను ఇంత పొద్దున. అసలు ఇంకా పొద్దున స్టార్ట్ అయ్యేది ఉంది, అసలు మన మిస్టేక్ అది. సో నేను చెప్తాను, నేను అసలు ఢిల్లీ నుంచి ఎట్లా వచ్చినాం అనేది అప్పుడు అంతా సగం సామే ఉండే ఆ వీడియోలని. ఆడ తీయలేకపోయినాం, ఆడ మొత్తము ఆడ ఎట్లా అంటే సీన్ ఏమైపోయిందంటే
నైట్ చూసినాం బండి మాకు ఏర్పడలేదు సక్క అక్కడ వీడియో ఇద్దామంటే అంత ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు ఏమన్నారంటే లెఫ్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఢిల్లీలో మొత్తం గ్యాంగ్స్టర్స్ చాలా ఉంటారు వీడియోలు అంటే మళ్ళీ నువ్వు ఇక్కడ లోకల్ కూడా కాదు మళ్ళీ ఎందుకు టాస్క్ అని చెప్పారు వాళ్ళు. సో లైట్ తీసుకున్నాను నేను వీడియో అనేది. అందుకే నేను వెళ్ళింది మళ్ళీ తీసుకొచ్చేటప్పుడే అప్పుడే ధైర్యం చేసి తీసినా తప్ప ఆడున్నప్పుడు లోకల్ అది తీయడం కానీ అందుకే నేను ఏం చేయలేనాడ. సో అట్లా అయిపోయింది అన్నమాట కథ. నేను చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఒక వీడియో చేస్తాను దీని గురించి. అసలు ఇదే బైక్ ఎందుకు తీసుకున్నాను నేను, ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కూడా తీసుకోవచ్చుగా, ఇప్పుడు దీని తర్వాత మోడల్ తీసుకోవచ్చు కదా. BS3 ఎందుకు తీసుకున్నా, జనరేషన్ 4 ఎందుకు తీసుకున్నా, సో అది చెప్తాను నేను తర్వాత. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తాను కదా, దీని గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను నేను ఎందుకు తీసుకున్నా. సో అయితే దీని ఏంది అసలు, దీని స్పెసిఫికేషన్స్ ఏంది, సో టోటల్గా మొత్తం దీని గురించి మొత్తం A to Z దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పటికైతే సర్వీస్కి అయితే వెళ్దాము. బండి అయితే థ్రోటల్ బాడీలో ఇది మన డస్ట్ అనేది జమ అయినట్లయింది. సో ఫస్ట్ అయితే సర్వీస్కి ఇచ్చేసేయాలి బండి. సర్వీస్కి ఇచ్చిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. సర్వీస్ సెంటర్లో వీడియో అలా ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ ఇది ఒక టాస్క్. స్టేట్ పోలే కదరా మనం మొన్న సందుల నుంచి పోయినాం. ఇట్లా మేము మొన్న వచ్చినాము షోరూమ్కి చూపిద్దామని చెప్పినా కదా, సర్వీస్ ముందే చేయించుకుంటాను అనుకున్నా అని. చేపిద్దాం అంటే అటు పోలా ఇటు పోలా అదే పనులలో బిజీ ఉండే. సో మళ్ళీ నిన్న సాయంత్రం వరకు ఆయిల్ లీక్ ఉండేసరికి వెళ్దాం ఫస్ట్ షోరూమ్ కానీ స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో షోరూంలో వీడియో తీయనిదో మనకు తెలీదు. తీయనిస్తే తీస్తా, కొన్ని క్లిప్స్ అయితే తీసి పెడతాను నేను తీయనిస్తే. సో షోరూమ్ బయట దాకా అయితే మనకు వీడియోలో ఉంటుంది, షోరూమ్ లోపల మనం చెప్పలేము. లెఫ్టా? సరే. ఏదిరా? అరే ఇళ్ళ పట్టుకొచ్చినవరా? ఏది? ఇది ఒకటి ఏదైనా క్లచ్ పట్టుకున్న సైలెంట్ ఉంటుంది. ఏ సందలో పెట్టినరా మనం? మరి స్ట్రేట్ వచ్చినాం కదరా. అమ్మ ఏమరా గుద్ద ఉచ్చాగా దారా ముంగడ కారు కుదరారా పోయి. పంచాయతీ ఏముంటుంది? కవాసాకి ఎంతోమంది డ్రీమ్ ఇది. కాక గుర్తుపట్టేసిండు. ఎంతోమంది డ్రీమ్ ఉంటుంది చూసినారా, కవాసాకి అని. నాకు కూడా ఉండే చిన్నప్పటి నుంచి. చిన్న దగ్గర ఒక నార్జో ఫోన్ ఉంటుండే. ఆ నార్జో ఫోన్లో బ్యాక్ పౌచ్ ఉంటుంది చూసినారా, అందులో పెట్టుకున్నాను నేను. వెనకాల పౌచ్ చేయించుకుంటుంటే నేను వెనకాల 10 ఫోటో చేయించుకొని పెట్టించుకుంటుండే పౌచ్. ఫైనల్లీ వచ్చిరా లోపలికి. ఎట్లా ఎక్కానంట పండి తీసుకుని రా అన్న. సరే చాలా మంది 10 hours అంటారు చూసినారా. డ్రీమ్
సరే లోపల వీడియో అలా ఉంటుందో లేదో, అలా ఉంటే తీస్తాను, లేకపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు మాట్లాడదాం. సర్వీస్ మరి కిందికి రా అన్న, అడుగు జీనని ఉంది వెనకాలనా. చలో A few moments later. అందుకే ఫ్రాన్స్ బండి మన టెనరీనే ఉంది, కొత్త టెనరీగా దీని పక్క కొత్త టెనరీ మన టెనర్కేమో ఇక కానీ ఇంకా ఇలా జరుగుతున్నారు కింద కవసకి అని ఉంటాయి, కొంచెం చెప్పుకోవాలంటే కింద కవసకి అని ఉంటుంది, కవసకి రేసింగ్ జరుగుతున్నారని ఇక్కడ ఉంది పైన నిందా సేమ్ కింద ఉంటుంది ఇట్లా, దానికి దీనికి అయితే ఇదే తేడా, అది ఎంత చేంజ్ అయిపోయింది చూడు, చాలా తేడా ఉంటుంది. బ్లాగ్ని అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తున్నాం. మరి చెప్పినా కదా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా అని, ఏంటి ఇదే ఎందుకు తీసుకున్నాం దానికన్నా అది తీసుకొచ్చారు, ఇదే ఎందుకు తీసుకున్నాము నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఖచ్చితంగా. సో